ఇప్పటికే 20 ఏళ్లు మాకు దూరంగా బతికిన నా కూతుర్ని మళ్ళీ మాకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అందుకోసం ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు? తనని మా నుంచి దూరం చేసి ఆ స్థానంలో నువ్వు రావాలనుకోవడం ఎంత దుర్బుద్ధి. అది కాదు మేడం. మాట్లాడుకో. రోజు రోజుకి నీ మీద అభిప్రాయం మారిపోతోంది. ఇన్నిసార్లు నువ్వు చేసిన పనులు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఆస్తి కోసం, నీకు సంబంధం లేని ఐడెంటిటీ కోసం ఇంతలా దిగజారడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. చూడు, ఇంకొకసారి లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే సహించేదే లేదు. జాగ్రత్తగా ఉండు. ఏంటి రాదా ఇది? అమ్మ నిన్ను చూస్తే పాజిటివ్గా రియాక్ట్ అవుతుందని చెప్పి నిన్ను తీసుకుని వస్తే అనవసరమైన పనులన్నీ చేస్తూ ఎందుకు మా అందరి ఆగ్రహానికి గురవుతావు? ఇప్పటికైనా మారు రాదా? ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నం చేయటం, చివరికి అందరి ముందు విలన్లాగా నిలబడటం అలవాటైపోయింది. ఏం మనుషులో ఏమో. వంశీ, బామ్మని సత్య మెట్లపై నుంచి తోసేసినట్టుగా క్లియర్గా వీడియో ఉందని చెప్పావు కదరా, మరి అది ఎలా మిస్ అయింది? నీ మాట నమ్మి ఈరోజు ఇంట్లో వాళ్ళందరి ముందు ఏం మాట్లాడలేక తలదించుకోవాల్సి వచ్చింది. అసలు ఆ వీడియో ఏమైందిరా? అదే నాకు అర్థం కావడం లేదురా. నేనే స్వయంగా బ్యాకప్ చేసి ఆ వీడియో చూసి ఫోన్ చేశాను. నువ్వు అడ్రస్ పెట్టగానే పెన్ డ్రైవ్ తీసుకుని బయలుదేరాను. పెన్ డ్రైవ్ ఉంది కానీ అందులో ఫుటేజ్ మారిపోయిందిరా. భలే ఉన్నారు ముగ్గురు, 3 కోతుల్లా. ఏంటి రాదా, ఇంత కష్టపడి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఏమో సక్సెస్ అయింది కానీ పాపం పేషెంట్ ఏమో చనిపోయాడు. అది ఎలా జరిగిందో అర్థం కాక తల గిర్రున తిరుగుతున్నట్టుంది. ఓ, అర్థం కాలేదా? మీరు బాగానే ప్లాన్ చేశారు, కష్టపడి కెమెరా ఫుటేజ్ ని రికవరీ చేశారు. ఇతను చూసిన వీడియో కూడా నిజమే. దాన్ని పెన్ డ్రైవ్ లో వేసుకుని బయలుదేరాడు. కానీ ఇంటికి వచ్చేసరికి అందులో ఉండాల్సిన వీడియో ఫుటేజ్ మారిపోయింది. అది ఎలా జరిగింది, మధ్యలో ఏం జరిగింది, మీరెవరైనా చెప్పగలరా? చెప్పగలరా? మీరేమీ చెప్పలేరు, నేనే చెప్తాను. ఇతను బయలుదేరాక ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఆ భ్రమరమ్మ గారేమో కోపంగా ఫోన్ పెట్టేశారు. అవతల ఫుటేజ్ వచ్చేస్తోంది. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. సత్యానా? ఎవరి సత్య? మేడం, గుర్తొచ్చింది. భ్రమరాంబ గారు చెప్పారు ఎప్పుడైనా మీకు అవసరం వస్తే పనిచేసి పెట్టమన్నారు. చెప్పండి మేడం, ఏంటి పని? ఇప్పుడు నేను చెప్తున్న పని చాలా అర్జెంట్.
అర్థమైంది కదా, వెంటనే జరిగిపోవాలి. అలాగే మేడం, అర్థమైంది మేడం. బండెక్కరా. రేయ్, బండి వస్తుందిరా. భయ్యా 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 ఏమైంది భయ్యా? భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా ఏమైంది భయ్యా? అయ్యో భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా 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 ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? రండి బ్రదర్, అక్కడ కూర్చుందరు. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్స్ భయ్యా, నీ వల్ల నా ప్రాణం నిలబడింది. అయ్యో దాన్నే ముందు భయ్యా. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి, ఏం పర్లేదు, వెళ్ళండి. మీరు ఓకే కదా? పర్లేదు. హలో, ఏమైంది? పని అయిపోయింది మేడం. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. భ్రమరాంబ గారికి చెప్పండి మేడం. చెప్తాను ఖచ్చితంగా. రేయ్ పదరా. రాధా, నువ్వు నీ తెలివితేటలతో నా గుట్టు బయట పెట్టాలని చూసావు. నేను నా తెలివితేటలతో మొత్తం ప్లాన్ చేసి నీ ప్లాన్ ని దెబ్బ కొట్టాను. ఎలా ఉంది దెబ్బ? అదర్స్ కదూ? అసలు నీ కోడి బుర్రకి ఎన్ని తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు. పర్వాలేదు, బాణ్ణి తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన ఎప్పటికీ తప్పించుకోలేవు. తప్పించుకోగలను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చెయ్యడమే నా పని. చెప్పాను కదా రాధా, మొన్నటి వరకు నువ్వు నన్ను బెదిరించావు, ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూసావు. కానీ అదిక అయ్యే పని కాదు. నేను నిన్ను ఇంతకింత ఈ ఇంట్లో అవమానించి ఈ ఇంట్లో వాళ్ళ చేత మళ్ళీ నిన్ను బయటికి గెంటించేస్తాను. అది చూద్దాం. నీకున్న నక్క తెలివితేటలు, ఆ భ్రమరాంబకున్న తోడేలు తెలివితేటలు కలిపి ఇంట్లో వాళ్ళందర్నీ మోసం చేసి గాయత్రిగా చలామణి అవుతున్నావు. కానీ నీ ఆటలు ఎన్నో రోజులు సాగనివ్వను. ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలియదు, కానీ నిన్ను ఆ భ్రమరాంబని ఎంతమంది ఎదురొచ్చినా వదిలిపెట్టను. అది చూద్దాం. అయినా నీలాంటి ఏ బలం లేని వాళ్లతో నాకు ఛాలెంజ్ ఏంటి? నాకిప్పుడొక పేరుంది, గాయత్రి అని. దాని వెనకొక బ్రాండ్ ఉంది, దేవకి అని. అన్నింటికీ మించి ఆస్తి, అంతస్తు, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేయడానికి
నీ దగ్గర ఏమున్నాయి ఆ? నీ దగ్గర ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా వాటిని ఎత్తకుండా మనిషి కదలకుండా మూల పడుకోబెట్టేస్తాను. నీ దగ్గర అన్యాయంగా అక్రమంగా మోసం చేసి సంపాదించుకున్నవి ఎప్పటికీ నీది కానిది నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. కాని నా దగ్గర నీతి, నిజాయితీ, నిజంతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అవి చాలు చెడుని గెలిచి మంచిని నిలబెట్టడానికి. సమయం కలిసొచ్చినప్పుడు నువ్వు మూలకు పడి ఉంది అనుకున్న నిజం ధైర్యంగా, ఆరోగ్యంగా నడిచొస్తుంది. ఆ రోజు ఎంత దూరంలో లేదు. అదే చూద్దాం. సత్య ఒక్క నిమిషం. ఓ ఏంటి మనోహర్, నువ్వు కూడా ఏమన్నా ఛాలెంజ్ చేయాలా? కాదు, ఇందాకటి నుంచి ఒకదానికి క్లారిటీ రావట్లేదు. అన్నీ బాగానే చెప్పావు కానీ ఆ రౌడీ గాళ్ళకి వీడే అని ఎలా కన్ఫర్మ్ చేసావు? మీ ఆవిడంది కదా నావి నక్క తెలివితేటలు అని. ఆ నక్క తెలివే చూపించాను. ఇతను ఎలా ఉంటాడో తెలియకపోయినా నీ ఫోన్లో దొంగతనంగా ఇతని ప్రొఫైల్ చూశాను. తన ప్రొఫైల్ పిక్ లో స్టైల్ గా కారు ముందు దిగిన ఫోటో ఉంది. దాంతో ఇతని కార్ నెంబర్, ఇతని మొహం రెండు ఆ రౌడీలకి పంపించాను. దట్స్ ఆల్. ఈ నక్కతో కొంచెం జాగ్రత్త. హే, ఏ సారీరా, ఇదంతా నా వల్లే జరిగిందే. ఇట్స్ ఓకేరా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు బయలుదేరు. సరే. రాధా, ఆధారం ఉంటే బాగుండేది, బట్ మిస్ అయిపోయింది. సర్లే, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మహాభారతంలోనైనా ఇన్ని మలుపులు, ఇన్ని ట్విస్టులు, ఇన్ని ఎమోషన్స్ ఉంటాయో లేదో ఒక్కసారైనా చదవాలి. ఈ రాధేమో ప్రతిసారి గాయత్రిని నేనే అని చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. అవతల గాయత్రి ఏమో ఈ రాధకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది. మళ్ళీ ఇద్దరూ కలిసి గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన గాయత్రో తెలిసి చూడటం లేదే. ఒకవేళ అలా తెలిస్తే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి ఆస్తిలో మాట అడగచ్చు. రేవుడు కట్టుకుందేంటి? ఓమో, ఇలా రా, రా ఒక్కసారి ఇలా రా. ఏంటండి, ఎందుకు పిలిచారు? కొంపతీసి ఈ చీర నా చీరలాగానే ఉంది. నాదేనా? ఏంటండి, పిలిచేం మాట్లాడకుండా అలా చూస్తున్నారు? మీ చూపు బానే ఉందా? నా చూపు బానే ఉంది కానీ నీ బుద్ధే బాగాలేదు. ఏం మాట్లాడుతున్నారమ్మా? అవును, నువ్వు కట్టుకున్న ఈ చీర నాది. నా చీరని దొంగతనం చేసి మళ్ళీ ధైర్యంగా నా ముందే కట్టుకుని తిరుగుతున్నావా? అంటే నీ కంటికి అంత తింగర్దాన్లా కనిపిస్తున్నానా? నిజంగా మీరు తింగర్దాన్లానే ఉన్నారు. నేను కొనుక్కుని కట్టుకున్న చీరని మీదంటారేంటి? ఇంతకీ ఇల్లు మీదేనా? అవును, ఎందుకు అలా అడిగా? ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ రోడ్డు మీద వెళ్లే వాళ్ళ చీరను చూసి నా చీర అంటున్నారు. కనీసం ఈ ఇంటికైనా మర్యాద ఇవ్వండి. ఏంటి జోకా? ఇదిగో చూడు, ఈ డిజైను ఈ చీరకి నేనే స్పెషల్ గా చేయించాను కాబట్టి ఇది నా చీరే. ఏమోనమ్మా, చీరలు అమ్మేవాడి దగ్గర 5,000 ఇచ్చి కొనుక్కున్నాను. 5,000 ఏంటే? ఈ చీర 20,000. అదంతా నాకు తెలియదమ్మా. వాడు అమ్మాడు, నేను కొనుక్కున్నాను. అదంతా నాకు తెలీదు. ముందు నా చీర నాకు ఇచ్చే మరి. ఏహే, బాగుందమ్మా నీ సంబరం. ఇప్పటికిప్పుడు ఈ చీర నీకు ఇవ్వాలా? ఇలా ఇస్తే నేను మా ఇంటికి ఎలా వెళ్ళాలి? అయినా ఇది నేను కొనుక్కున్న చీర, ఇచ్చేదేలే. కావాలంటే ఆ చీరల మేమని పట్టుకొని వాడిని అడగండి. అంటే ఆ పాత చీరలు అమ్మేవాడు
నా చీరని దొంగతనం చేశాడన్నమాట. ఈసారి వాడు కనిపించని అప్పుడు చెప్తాను వాడి సంగతి. నానమ్మా, నీకోసం ఏం తెచ్చానో చూడు. సూప్. నీకు సూప్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చాను. ముందు సూప్ తాగినానమ్మా. అయ్యో, సూప్ చాలా వేడిగా ఉంది నానమ్మా. కాసేపు చల్లారని, లేదంటే నాలుక కాలిపోతుంది. ఏంటి నానమ్మా, నేను ఎదురుగా ఉన్నా కూడా నువ్వు డల్గా ఉంటే ఎలా చెప్పు? ఓహో, నేను సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టలేకపోయానని అలిగావా? ఏం చేస్తాను చెప్పు నానమ్మా. ఎంతో ప్రయత్నం చేశాను, కానీ టైం కలిసి రాలేదు. అందుకే ఆ సత్య తనకి అనుకూలంగా మార్చుకుంది. అయినా నువ్వేమీ బాధపడకు నానమ్మా. నువ్వు త్వరగా బాగైతే మనమిద్దరం కలిసి ఆ సత్య బండారాన్ని బయటపెట్టి మన ఇంటి నుంచి తరిమి తరిమి కొడదాం. ఆ తర్వాత మనందరం హ్యాపీగా ఉందాం. నానమ్మా, నాకేదో ఫోన్ వస్తున్నట్టుంది. నేను వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఈలోపు సూప్ కూడా కొద్దిగా చల్లారుతుంది. అప్పుడొచ్చి సూప్ తాగించి టాబ్లెట్ వేస్తాను. మా నాన్నమ్మ బంగారం. ఏంటి నానమ్మా, నువ్వు నీ మనవరాలు ఏదో నా మీద జోక్స్ వేసుకుంటున్నారు? నువ్వు బాగయ్యాక ఇద్దరూ కలిసి నన్ను తరిమి తరిమి కొడతారా? ఆ తర్వాత అందరూ కలిసి హ్యాపీగా ఉంటారా? పర్వాలేదే, బాగానే ప్లాన్ చేస్తున్నారు. కానీ అలా జరగాలంటే ముందు నువ్వు ఈ మంచం నుంచి లేవాలి కదా. అయినా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ రాధని ఏదో ఒక రకంగా ఏడిపించకపోతే నా మనసుకెందుకో బాధగా ఉంటుంది. అసలు నన్ను బయటికి పంపించేయాలన్న ఆలోచన ఆ రాధకు, అదే నీ మనవరాలు గాయత్రికి రాకుండా చెయ్యాలంటే నీ కోడలు ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా అవమానించి తిట్టేలా చేస్తాను. చూడు, మీరు నన్ను తరిమి కొట్టడం కాదు, త్వరలోనే ఆ రాధని నీ కోడలు దేవకిని బయటికి గెంటేలా చేస్తాను. అదే నా లక్ష్యం. నా లక్ష్యం కోసం ఈ పూట నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, ఏమనుకోకు.
నానమ్మా ఏ, ఏం చేసావు నువ్వు? బుద్ధుందా? నేనేం చేశాను? నువ్వే కదా నానమ్మ చేతి మీద వేడి వేడి సూప్ పోసావు. చూడు పాపం, నానమ్మ చెయ్యి ఎలా కమిలిపోయిందో. అయ్యయ్యో! అమ్మా, నాన్న, త్వరగా రండి. పిన్ని, బాబాయ్ అందరూ రండి త్వరగా. రండి రండి. తప్పుకో. గాయత్రి, ఏమైంది గాయత్రి? ఏమైంది గాయత్రి? ఇదిగో, ఎందుకు అరిచావ్? చూడండి నానమ్మ చెయ్యి ఎలా కాలిపోయిందో. బావా, అక్కను అలా డల్గా ఉండడం చూస్తే చాలా బాధగా ఉంది బావా. ఏదైనా చేసి అక్కను హ్యాపీగా ఉంచొచ్చు కదా. నాకు ఒక ఐడియా వచ్చింది రోషన్. ఏంటి బావా అది?